4 కప్పులు షుగర్కి 3.5 కప్పులు వాటర్ తీసుకున్నా. అదే కప్పుతో ఈ పిండిని ఇప్పుడు పాలతో కానీ వాటర్తో కానీ పిసుకోవచ్చు. కలుపుతాను. ఈ పాకం ఇప్పుడు ఇది రెడీ అయ్యేలోపు ఈలోపు పిండి పిసికి కలిపి పెట్టుకుందాము. ఒక 10 మినిట్స్ నాననిస్తాను. నేను పాలు వేసి కలుపుతున్నా. ఈ పిండిని చపాతీ పిండి పిసికినట్టు గట్టిగా పిసుకొద్దు, చాలా స్మూత్గా నిదానంగా పిసకాలి. ఇది ఇలా కలిపి పెట్టుకుని స్మూత్గా కలపాలి. తడిబట్ట వేసుకుని ఒక 10 మినిట్స్ ఇలా నాననివ్వాలి. ఉండలు ఇట్లా కొంచెం కొంచెం తీసుకుని ఇలా ఉండలు చేసుకుని ఎక్కడ ఇలా క్రాక్స్ రాకుండా స్మూత్గా చక్కగా చేసుకోవాలి ఉండలు. ఇలా ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా నిదానంగా వేపుకోవాలి. సెగ ఎక్కువ పెడితే మాత్రం మాడిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చాలా సిమ్ చేసేయాలి. నూనె హీట్ ఎక్కిందంటే అది కూడా బాగా మసిలిపోతూ ఉండగా మాత్రం వేయకూడదు. ఇది పాకం కూడా మరీ తీగ పాకంలాగా పట్టకూడదు. కొంచెం లైట్గా జిగురు జిగురుగా చేతికి అంటుకునేలాగా ఉంటే చాలు. ఇది తీసేస్తాను. ఈ బాల్స్ నూనెలో వేసిన తర్వాత అవి పైకి ఇలా లెగుస్తాయి. అప్పుడే మనం గరిటె పెట్టాలి. బాల్స్ వేయంగానే గరిటె పెట్టేసి దాన్ని ఇలా కదిపేసామంటే మాత్రం మొత్తం ఊడిపోతాయి. అలా పైకి వస్తాయి. పైకి ఇచ్చిన తర్వాత ఇట్లా ఈక్వల్గా కిందకి పైకి తిప్పుకుంటూ ఉండాలి నిదానంగా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాలి చక్కగా. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి. ఇంకా తీసేస్తున్నా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. అయిపోయినాయి. ఈ బాల్స్ మాత్రం చాలా జాగ్రత్తగా టెక్నిక్గా వేపుకోవాలి. ఎక్కువ సిమ్ చేసినా బాల్స్ పగిలిపోతాయి. ఎక్కువ హీట్ పెట్టినా కానీ మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వేసి చాలా జాగ్రత్తగా వేపాలి. ఈ పాకం ఇట్లా రావాలి. ఇది జస్ట్ మనము ఇట్లా అంటే ఇది కొంచెం లైట్గా జిగురు రావాలి. మరీ తీగలాగా కాదు, లైట్గా జిగురు రావాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ కొంచెం చల్లారి పెట్టుకోవాలి. నేను పాకం పట్టేసిన తర్వాత కొంచెం చల్లారి పెట్టేశాను. ఇప్పుడు ఈ బాల్స్ అన్నీ ఇందులో వేసేస్తాను. ఇలా కాసేపు నాననియ్యాలి చక్కగాను. గులాబ్ జామ్ రెడీ. మనం పక్కా కొలతలతో 1 కప్పు పిండికి 2 కప్పులు షుగరు. మాకు మొత్తం 2 కప్పులు పిండి అయింది. 4 కప్పులు షుగర్ వేసాను. 3.5 కప్పులు వాటర్ తీసుకున్నాను.
పిండి కలిపే విధానం చాలా జాగ్రత్తగా కలపాలి. నేను పాలేసి కలిపాను. కలిపిన తర్వాత తడి బట్టేసి 10 మినిట్స్ చక్కగా నానబెట్టాలి పిండి. తర్వాత తీసి చక్కగా స్మూత్గా క్రాక్స్ రాకుండా చుట్టుకోవాలి. ఈక్వల్గా చుట్టుకుంటే చాలా బాగా వస్తుంది. రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.